కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. గత కొన్ని సంవత్సరాలుగా మనం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా వింటున్న వర్డ్ ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి. సో మనకి సిలబస్ ఏం మారకపోయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నా సరే క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ అనే టాపిక్ కూడా లేదు. అదే సిలబస్ లో కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో పర్టికులర్ గా 20% వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ అండ్ 30% డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ టోటల్ ఒక క్వశ్చన్ పేపర్ లో 50% అనేది కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కి కేటాయించడం అనేది అది చాలా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో ఆ క్వశ్చన్స్ ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ మీద నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న 14 చాప్టర్స్ లో ఏ చాప్టర్స్ నుంచి మనకి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ ప్రాబబిలిటీలో ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 7 to 8 చాప్టర్స్ లో ఇవ్వచ్చు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఇవ్వచ్చు. సో ఇట్లా మనకి డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఉన్న 14 చాప్టర్స్ లో 7 to 8 చాప్టర్స్ అంటే మోర్ దాన్ 50% చాప్టర్స్ లో మనకి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. అండ్ ఈ కాంపిటెన్సీ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, అది అవుట్ ఆఫ్ సిలబస్, సో ఎలా దానికి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మీరు తెలియాలి అంటే ఈ ఫుల్ లెంత్ వీడియో చూసేయండి. అండ్ దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ చాప్టర్స్ మీద వస్తాయి. నేను పర్టికులర్ గా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్ మీద నుంచి ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకొని దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ వస్తాయి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా సిచ్యువేషన్ ఏంటంటే ఏ గర్ల్ ఫౌండ్ అన్ ఓల్డ్ మెటల్ cylindrical container. She decided to reuse it for storing rice in her kitchen. సో ఒక అమ్మాయికి ఒక కంటైనర్, సిలిండ్రికల్ షేప్ కంటైనర్ దొరికింది, మెటాలిక్ కంటైనర్. దాన్ని తన కిచెన్ లో యూజ్ చేయాలనుకునేది అనమాట. రైస్ చేయడానికి యూజ్ చేయాలనుకుని, స్టోరింగ్ రైస్. సో ఇది డైరెక్ట్ గా సిలిండ్రికల్ కంటైనర్ అని చూడగానే మనకి జనరల్ గా మన ఫార్ములాస్ ఏం గుర్తొచ్చేస్తాయి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇదే అనమాట. ఫైండ్ ద వాల్యూమ్ of the container, find the total surface area of the container, find the curved surface area of the container. సో ఇలాంటివన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. సో దాంట్లో కాంపిటెన్సీ బేస్డ్ ఏముంది చెప్పండి. సో డిఫరెంట్ గా ఏం క్వశ్చన్స్ అడుగుతారు, సో లెట్స్ సీ. సో నేను ఇక్కడ మనకి ఫ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక్కొక్కటిగా చూద్దాం. సో కమింగ్ టు దిస్ ఫస్ట్, if 80% of the container is filled with rice, find the quantity of rice. సో ఇక్కడ మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసారంటే దాంట్లో ఎట్లా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయగలము అనే క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన మినిమం డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ మనకు ఖచ్చితంగా 80% ఆఫ్ ద కంటైనర్ ఇస్ ఫిల్డ్ అంటే వాల్యూమ్ అనేది కావాలి. సో వాల్యూమ్ అనుకోవడానికి మనకు ఫార్ములా ఏంటి? πr²h. సో ఆర్ అనేది కానీ హెచ్ అనేది కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారనమాట. సో మినిమం ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్. సో దాన్ని బట్టి ఇచ్చిన క్వశ్చన్ లో మనం ఏం కనుక్కోవాలి? సో డైరెక్ట్ గా మనం వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ కనుక్కుంటే వాట్ ఈస్ 80% ఆఫ్ రైస్ అనేది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, కన్వర్ట్ ద కెపాసిటీ ఆఫ్ ద కంటైనర్ ఫ్రమ్ సెంటీమీటర్ క్యూబ్ టు లీటర్స్. సో ఇక్కడ కెపాసిటీ అంటే మనకి వాల్యూమ్ అని మళ్ళీ అది ఇంకొక విషయం మనకు తెలిసి ఉండాలి. సో వాల్యూమ్ మనకి సెంటీమీటర్ క్యూబ్స్ లో, సో ఇప్పుడు మనకి రేడియస్ గానీ హైట్ గానీ సెంటీమీటర్స్ లో ఇచ్చింటే సెంటీమీటర్ క్యూబ్ లో ఉంటుంది, లేదా మీటర్స్ లో ఇచ్చింటే మీటర్ క్యూబ్ లో మనకు వాల్యూమ్ వస్తుంది. సో సెంటీమీటర్ క్యూబ్ లో నుంచి లీటర్స్ లోకి కన్వర్ట్ చేయండి అన్నప్పుడు ఇక్కడ మనకి ఇంకొక నాలెడ్జ్ తెలిసి ఉండాలన్నమాట. 1 centimeter cube is equals to 0.001 liters అనే నాలెడ్జ్ ఉండాలి. లేదా 1 meter cube is equals to 1000 liters అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఇంకొక టాపిక్ అది కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేసిన క్వశ్చన్ కి వాల్యూమ్ లేదా సర్ఫేస్ ఏరియా కాకుండా చాలా డిఫరెంట్ టాపిక్స్ కనెక్ట్ చేస్తారు. ఇట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి అనేది మనం నోటీస్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, ఇది కొంచెం చూడండి డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఇఫ్ పెయింటింగ్ 100 centimeter cube కాస్ట్ ₹15, క్యాల్కులేట్ ద టోటల్ పెయింటింగ్ కాస్ట్ ఆఫ్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు సిలిండ్రికల్ కంటైనర్ ఉంది, దానికి అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పెయింట్ చేస్తున్నారంట.
సో ఈ వర్డ్ చూడగానే మనం ఏం కనుక్కోవాలని తెలుస్తుంది, సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్ కనుక్కోవాలని క్లారిటీ ఉంది. అండ్ 2πRH అనే ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. సో మనం టోటల్ గా పెయింట్ చేయాల్సిన ఏరియా వచ్చి సిఎస్ఏ. వాళ్ళు ఏమంటున్నారు, కూలి కనుక్కోమంటున్నారు. 100 సెంటీమీటర్ క్యూబ్ కి 15 రూపీస్ అయితే టోటల్ ఏరియా పెయింట్ చేయడానికి ఎంత? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. అనదర్ కంటైనర్ హ్యాస్, సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న తనకి దొరికిన అమ్మాయికి దొరికిన మెటాలిక్ సిలిండర్ గురించే కాదు, అనదర్ కంటైనర్ హ్యాస్ ద సేమ్ హైట్ బట్ లార్జర్ రేడియస్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. విచ్ కంటైనర్ విల్ స్టోర్ మోర్ రైస్, గివ్ అ రీజన్. సో ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. విచ్ కంటైనర్ స్టోర్ మోర్ రైస్ అన్నప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ దీనికి ఒక రేడియస్, ఈ సిలిండ్రికల్ కంటైనర్ కి ఒక రేడియస్ ఒక హైట్ ఇచ్చింటారు, దాన్ని యూజ్ చేసి వాల్యూమ్ అనుకుంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు, సేమ్ హైట్ ఆఫ్ దిస్ అండ్ లార్జర్ రేడియస్ అంటున్నారు. రేడియస్ పెరిగినప్పుడు వాల్యూమ్ అనేది పెరుగుతుందా లేదా తెలిస్తే, సో ఆ రెండు కంటైనర్స్ లో ఏ కంటైనర్ లో మనం ఎక్కువ రైస్ స్టోర్ చేయొచ్చు అనేది కంపారిజన్. సో ఇక్కడ టూ కంటైనర్స్ కి కంపారిజన్ ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు సిలిండ్రికల్ కంటైనరే అయి ఉండొచ్చు, లేదా డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ మనకి ఇంకొక షేప్ కూడా మార్చి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద కంటైనర్ ఇస్ డబుల్డ్ ద కెపాసిటీ, if the height of the container is doubled, సో మన జనరల్ గా హెచ్ అనేది హైట్ అనుకుంటే డబుల్ అయింది అనుకుంటున్నారు, అంటే 2h అయింది అంటున్నారు హైట్. ద కెపాసిటీ ఇంక్రీజెస్, సో కెపాసిటీ అంటే ఏంటి, మళ్ళీ వాల్యూమే అడుగుతున్నారు. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, వాల్యూమ్ అనేది ఒకసారి ఇంక్రీజ్ అయితే అది డబుల్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూమ్ అవుతుందా అనేసి కంపేర్ చేయమంటున్నారు. సో ఇలా మనకి ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ ఇదే టాపిక్ మీద ఇవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ నేను ఈ క్వశ్చన్ చదువుతాను. క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ పెయింట్ నీడెడ్ ఫర్ పెయింటింగ్ అవుట్ సైడ్ ద కంటైనర్. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కంటైనర్ పెయింట్ చేస్తున్నాము అనుకోండి. సో ఆ పెయింట్ కొనడానికి మనకి అమౌంట్ కావాలి కదా. సో ఆ పెయింట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లీటర్స్ ఆఫ్ పెయింట్ యూజ్ చేస్తున్నాం, ఆ పెయింట్ కొనడానికి ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనకు ప్రాఫిట్ లాస్, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ టాపిక్ కి కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ నోటీస్ చేసినట్టయితే పర్సంటేజెస్ కి కనెక్ట్ చేస్తున్నారు. సో కంపైరింగ్ క్వాంటిటీస్ టాపిక్ కి కనెక్ట్ చేస్తున్నారు. అండ్ సో ఇవంతా అనదర్ టాపిక్స్ కి కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. సీతా సిస్టర్ సజెస్టెడ్ హర్ టు యూజ్ ద కంటైనర్ టు స్టోర్ పికిల్. సో అదే కంటైనర్ మనకేం చెప్తారు, రైస్ స్టోర్ చేయడానికి యూజ్ చేసింది తను అని చెప్తున్నారు. ఎగ్గుల్ ఇక్కడ ఒక సీత వాళ్ళ సిస్టర్ అంట అదే కంటైనర్ ని పికిల్ స్టోర్ చేయడానికి యూజ్ చేయండి అన్నారు. సో సీత అనే అమ్మాయి రిజెక్ట్ చేసింది. వై? సో ఇది మనకి కనెక్టెడ్ టు, సో ఇక్కడ ఏమంటే ఇంటర్ డిసిప్లినరీ ఛాలెంజ్ అనమాట. ఇది సైన్స్ కి మీకు కనెక్ట్ అవుతుంది, కెమిస్ట్రీ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఏంటంటే పికల్స్ మనం జనరల్ గా మెటాలిక్ కంటైనర్స్ లో స్టోర్ చెయ్యము. ఇక్కడ మీ సైన్స్ కి కనెక్ట్ చేస్తూ ఇలా కూడా ఇంటర్ డిసిప్లినరీ టాపిక్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఫైనలీ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. రీయూజింగ్ ఇస్ ఎ గుడ్ థాట్. అవునా కాదా? రీయూజింగ్ అనేది వేస్ట్ యూజ్ చేయడం అనేది మంచి థాటా కాదా? సో దాని మీద మీ ఒపీనియన్, హౌ డు యూ సపోర్ట్ దట్? సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఎన్విరాన్మెంటల్ సైన్స్ కి కనెక్ట్ చేస్తుంది. సో కనెక్టింగ్ ద టాపిక్స్ టు డిఫరెంట్ ఏరియాస్, అది సబ్జెక్ట్స్ అవ్వచ్చు, అదే సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్ లో డిఫరెంట్ టాపిక్స్ అవ్వచ్చు, లైక్ పర్సంటేజెస్ కానీ కంపారిజన్ కానీ. సో ఇట్లా మనకి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ మీద చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నేను సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో జస్ట్ ఒక్క సిచ్యువేషన్ తీసుకొని ఒక 9 to 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చూపించాను. సో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేసి. సో మనకి యాక్చువల్లీ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఇప్పుడు అతి పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ చైల్డ్ విల్ బి హ్యావింగ్ ద సేమ్ క్వశ్చన్. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అంటున్నారు. ఫ్రమ్ వేర్ డు వి గెట్ దిస్?
సిబిఎస్ఈ వెబ్సైట్లో హ్యాండ్ బుక్స్లోకి కానీ మీరు వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది కాంపిటెన్సీ ఫోకస్డ్ క్వశ్చన్స్ ఫర్ గ్రేడ్ 10 అనేసి. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే కంటెంట్స్ చాప్టర్ వైజ్ మీరు చూడొచ్చు. సో చాప్టర్ వైజ్ మీకు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇలా ఇచ్చారనమాట. సో ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రకారం మనం సిబిఎస్ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దొరికినట్టే. అన్ని మీరు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని టాపిక్ వైజ్ మీరు ఒక్కసారి రెఫర్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేసినా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒక టాపిక్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ పేపర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే క్లారిటీ వస్తుంది. అండ్ సిబిఎస్ఈ వాళ్ళు కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ అంటే వాళ్ళు అసెస్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే మీరు ఏం నేర్చుకున్నారని కాదు, మీరు నేర్చుకున్నది ఎలా అప్లై చేయాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. Okay.